హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 20th మరియు 21st ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ 2025 హెల్డ్. శ్రీలంక భారత్ శ్రీనెక్స్ 2025 12వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే కొలంబో శ్రీలంకలో నిర్వహించబడడం జరిగింది. సో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే ఆగస్టు 14 నుండి ఆగస్టు 18 వరకు ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించబడడం జరిగింది. సో ఈ కొలంబో ప్రదేశాన్ని భారతదేశం మరియు శ్రీలంక మధ్య సముద్ర సహకారాన్ని బలపరచడానికి వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం జరిగిందనమాట. ఇది దేనిలో భాగంగా వస్తుంది అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు సాగర్ విజన్. Where is the Pasang Wangchuk Sona ISRO Space Laboratory inaugurated? Pasang Wangchuk Sona ISRO స్పేస్ ల్యాబొరేటరీ ఎక్కడ ఆవిష్కరించారు అంటే ఇస్రో అనేటువంటిది తన స్పేస్ ల్యాబొరేటరీని ఎక్కడ ఆవిష్కరించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఆవిష్కరించింది అనమాట. దీని పేరు ఏం పేరు? పసాంగ్ వాంచుక్ సోనా స్పేస్ ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎక్కడ అంటే మెజుకా ప్రభుత్వ ఉన్నత పాఠశాల షియోమి జిల్లాలో ఉందన్నమాట. ఇది ఈ ల్యాబొరేటరీని ఎప్పుడు అంటే 2025 ఆగస్టు 16న అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పసాంగ్ డోర్జీ సోనా ప్రారంభించారు. ఎందుకంటే ఇది ముఖ్యంగా విద్యార్థుల్లో విజ్ఞాన విద్యను అభివృద్ధి చేయడం మరియు ఆవిష్కరణను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఎవరు హెల్ప్ చేశారంటే ముస్కాన్ ఫౌండేషన్ అనేటువంటిది హెల్ప్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వేర్ ఈస్ ద ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 being held? ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 ఎక్కడ జరుగుతుంది అంటే హిమాద్రి ఐస్ రింగ్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో జరుగుతుంది అనమాట. ఈ ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ రేకింగ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 అనేటువంటిది భారతదేశంలో మొదటిసారిగా జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హిమాద్రి ఐస్ రింగ్ వద్ద 2025 ఆగస్టు 20 నుండి ఆగస్టు 23 వరకు జరుగుతుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో భారత్ లోని మొట్టమొదటిది అంటే తొలిసారి అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట కరెంట్ అఫైర్స్. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 20 నుండి ఆగస్టు 23 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్ ఎవరు ఆమోదించారు అంటే ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ అనేటువంటిది ఆమోదించింది మరియు ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ శీతాకాల క్రీడలలో భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ఈవెంట్ కి చైనా మరియు జపాన్ మరియు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలతో సహా 11 ఆసియా దేశాలు పాల్గొనడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా భారతదేశం నుండి 95 స్కేటర్లు ఒక బృందంగా ఏర్పడి రంగంలోనికి దిగడం జరుగుతుంది. వీరు స్ప్రింట్ రేసులు మరియు రిలేలు వంటి ఈవెంట్లలో పోటీ పడతారనమాట. ఈ ఈవెంట్ అంతర్జాతీయ శీతాకాల క్రీడల నిర్వహణలో భారతదేశానికి మౌలిక సదుపాయాలు మరియు అనుభవాన్ని నిర్మించడానికి కీలకమైనది. సో ఇందులో ముఖ్య పాయింట్ ఏమంటే ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హిమాద్రి ఐస్ రింగ్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో జరుగుతుంది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ప్రైమరీ amoebic meningoencephalitis, the rare brain infection that tragically claimed the life of a 9-year-old girl in Kerala. కేరళలో 9 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు తీసినటువంటి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ గల కారణం ఏమిటి అంటే దానికి గల కారణం అంటే ఒక అమీబా అండి. ఇది మెదడు తినే అమీబా. దీని ఏమంటారంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. దాని పేరు ఏమిటి అంటే నైగ్లేరియా ఫౌలెరి. అంటే ఇది ఫస్ట్ అనమాట. ఈ అమీబా అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి అనేది చనిపోవడం జరిగిందనమాట. దేంతో అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్.
ప్రైమరీ అమీబిక్ మెనింజైటిస్ అనేటువంటిది అరుదైన ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది దేని వల్ల వస్తుంది అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అయినటువంటి నైగ్లేరియా ఫ్లోరెలి ద్వారా రావడం జరుగుతుంది అనమాట. దీనికి కారణం దీనిని సాధారణంగా మెదడు తినే అమీబియా అని కూడా పిలుస్తారు. ఈ అమీబియా సాధారణంగా ఎక్కడ ఉంటుంది అంటే సరస్సులు, నదులు మరియు వేడి నీటిలో కనిపిస్తుంది. ఇది మానవ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే ముక్కు ద్వారా ప్రవేశించి మెదడు వరకు చేరుతుంది అనమాట. ఇది మెదడులో తీవ్రమైన వ్యాపు మరియు మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. కేరళలోని కోజికేడ్ జిల్లా థామరాస్సెర్రీ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల అమ్మాయి 2025 ఆగస్టు 13న జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరి మరణించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే ఫస్ట్ టైం అనేటువంటిది ఇలా చనిపోవడం జరిగింది భారతదేశంలో. సో ఇటీవల దాని పేరు ఒకటి పెట్టుకుని, దాని పేరు ఏంటంటే నైగ్లేరియా ఫ్లోరెలి. ఇన్ఫెక్షన్ పేరు అడిగితే ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్. ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. What is the name of Russia's planned mission to Venus scheduled for launch between 2034 and 2036? 2034 మరియు 2036 మధ్య ప్రారంభించడానికి రష్యా ప్రణాళిక చేసిన శుక్రగ్రహ మిషన్ పేరు ఏమిటి అంటే వెనెరా డి అన్నమాట. సో రష్యా ఆల్రెడీ ఒకసారి ప్రయోగించడం జరిగింది, కానీ ఈ మిషన్ కాదు, వీనస్ లోకి ప్రయోగించడం జరిగింది. అయితే పునరుద్ధరించాలంటే తిరిగి ఈ రష్యా అనేటువంటిది వీనస్ లోనికి అంటే జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా వెనెరా డి మిషన్ అనే ప్రతిష్టాత్మక ప్రణాళికను అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే సెకండ్ టైం ఈ ప్రణాళికను అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. ఈ మిషన్ భూమికి సమీపంలోని శుక్ర గ్రహాన్ని అన్వేషించడానికి లక్ష్యంగా పెట్టుకుంది మరియు 2034 మరియు 2036 మధ్య ప్రారంభించబడడం జరుగుతుంది. సో ఈ మిషన్ లో ఏమేమి ఉంటాయంటే ల్యాండర్, ఆర్బిటర్ మరియు బెలూన్ ప్రోబ్ అనేటువంటివి ఉంటాయి. ఇవి ఏ వాతావరణాన్ని అంటే శుక్రగ్రహం యొక్క వాతావరణాన్ని మరియు శుక్రగ్రహం యొక్క ఉపరితల పరిశ్రమను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వెనెరా డి మిషన్ అనేటువంటిది సోవియట్ కాలంలో విజయవంతమైనటువంటి వెనెరా మిషన్లపై ఆధారపడింది. అంటే ఆల్రెడీ ఒకసారి ప్రయోగించారు, దీనిని సెకండ్ టైం ప్రయోగిస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఈ శుక్రగ్రహ అన్వేషణ కోసం అన్నమాట. ఇది శుక్రగ్రహం యొక్క తీవ్ర వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. సో ఎగ్జామ్ లో అలా కాకుండా వెనెరా డి అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది అంటే ఏమొస్తుంది, రష్యా వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ వెనెరా డి అనేటువంటిది ఏ గ్రహ మిషన్ కోసం ప్రయోగించనున్నారు అంటే శుక్రగ్రహ మిషన్. అది ఎప్పుడు అంటే 2034 నుండి 2030 మధ్యలో ప్రయోగించవచ్చు అన్నమాట, ఎప్పుడైనా సరే. Who was crowned Miss Universe India 2025 and where was the pageant held? మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేతగా ఎవరు నిలిచారు మరియు ఈ పోటీ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ ఎవరు గెలిచారంటే మనీషా విశ్వకర్మ గెలిపారు. జైపూర్ లో జరిగిందనమాట. మనికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 గా ఎప్పుడు జరిగింది అంటే 2025 ఆగస్టు 18న ఎక్కడ అంటే జైపూర్ రాజస్థాన్ లో జరిగిన పోటీలో విజేతగా నిలిచడం జరిగిందనమాట. ఈ విజయం ద్వారా ఆమె 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారనమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే 2025 నవంబర్లో థాయిలాండ్ లో జరగనుంది. గతంలో మనికా మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ ను కూడా గెలుచుకున్నారు. సో ఆమె పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, మనికా విశ్వకర్మ. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్ లో జరిగింది అనమాట. Where did US President Donald Trump and Russian President Vladimir Putin meet on August 15, 2025 and what was the main topic of their discussion? 2025 ఆగస్టు 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ సమావేశమయ్యారు మరియు వారి చర్చలో ప్రధాన అంశం ఏమిటి అని ఇచ్చారన్న క్వశ్చన్. ఎక్కడ సమావేశమయ్యారు, ఇప్పుడు చాలా న్యూస్ లో ఉందండి వీళ్ళ యొక్క మీటింగ్ అనేటువంటిది. వీళ్ళిద్దరు ఎక్కడ సమావేశమయ్యారు అంటే జాయింట్ బేస్ అయినటువంటి ఎల్మెండార్ఫ్ రిచర్డ్స్ అలస్కాలో
వీరు సమావేశం అవ్వడం జరిగింది. ఏం డిస్కస్ చేయడానికి అంటే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేయడానికి అక్కడ మీటింగ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే August 15th. సో ఈ సమ్మిట్ అనేటువంటిది అలాస్కాలోని ఈ బేస్ చెప్పుకున్నాం కూడా. ప్రధాన చర్చా అంశం ఏంటంటే ఉక్రెయిన్ లో కొనసాగుతున్న ఘర్షణ అనమాట. ఇది ప్రపంచ స్థాయిలో స్థిరత్వాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. అయితే ఈ మీటింగ్ లో ఎలాంటి అధికారిక ఒప్పందం అనేది ఎంఓఎస్ అనేటువంటివి ఏది చేసుకోలేదు. జస్ట్ వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. Which state emerged as the leading state in UPI usage across India in July 2025, according to the State Bank of India's Economic Research Department. 2025 జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూపీఐ వినియోగంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్రలో ఎక్కువ మంది యూపీఐని వినియోగిస్తున్నారు అనమాట ట్రాన్సాక్షన్స్ లో. ఇది ఏ మంత్ డేటా అంటే జూలై మంత్ డేటాలో ఈ భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచడం జరిగింది. ఏ నివేదిక చెప్తోంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్థిక పరిశోధన విభాగం విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ డేటా అనేటువంటిది వస్తుందన్నమాట. ఈ యూపీఐ అనేటువంటిది దేంట్లో అంటే లావాదేవీల పరిమాణం మరియు విలువ పరంగా ఉందన్నమాట. ఎంత వాటా ఉంది అంటే 9.8% వాటా పరిమాణంలో 9.2% విలువలో వాటాను కలిగి ఉందన్నమాట. ఎందులో ఇది ఆధిపత్యాన్ని చూపిస్తుంది అంటే డిజిటల్ పేమెంట్స్ అన్నమాట. డిజిటల్ పేమెంట్లు తర్వాత రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు యూపీఐ వినియోగంలో మహారాష్ట్రను అనుసరిస్తున్నాయి. సో యూపీఐ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే మహారాష్ట్ర చేస్తున్నారు. ఏ డేటా ప్రకారం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం. ఇవి రీసెంట్ గా మహారాష్ట్ర న్యూస్ లో ఉందండి. అవి క్వశ్చన్స్ అనమాట. రివిజన్ లో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం గా దేన్ని మారుస్తున్నారు, ఏ షిప్ ని మారుస్తున్నారంటే INS కుల్దార్ అనమాట. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఇండియాస్ లార్జెస్ట్ డీప్ వాటర్ వాధ్వాన్ పోర్ట్ ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ అంగన్వాడీ ఎక్కడ ప్రారంభించారు, మహారాష్ట్రలో ప్రారంభించారు. Which Indian state launched a dedicated hedging desk to help farmers avoiding losses due to market price fluctuations? ఈ హెడ్జింగ్ డెస్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే మహారాష్ట్రలో. ఎందుకంటే ఫార్మర్స్ వ్యవసాయదారులకు హెల్ప్ చేయడానికి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ నుండి. సింధూర్ ఫ్లైఓవర్ ఇస్ ద న్యూ నేమ్ ఆఫ్ ద కార్నాక్ బ్రిడ్జ్ లొకేటెడ్. కార్నాక్ బ్రిడ్జ్ అనేటువంటిది మహారాష్ట్రలో ముంబైలో ఉందన్నమాట. దాన్ని ఏ పేరుగా మార్చారు అంటే సింధూర్ ఫ్లైఓవర్ గా మార్చారు. Which Indian state officially recognized సార్వజనిక్ గణేశోత్సవ్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్? గణేశోత్సవాన్ని ఏది స్టేట్ ఫెస్టివల్ గా రికగ్నైజ్ చేసింది అంటే మహారాష్ట్ర స్టేట్ ఫెస్టివల్ గా గణేశోత్సవాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ద రూరల్ విలేజ్ ఆఫ్ సత్ Navri in Nagpur district has been chosen as India's first smart intelligent village located in which city? So గ్రామం అన్నమాట. ఏ గ్రామం అంటే సత్ నవారి అనేది ఎక్కడ ఉంది అంటే నాగ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా ఏ పేరు కూడా పడింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. What was the unemployment rate for individuals aged 15 years and above during the April-June 2025 quarter, as per the periodic labor force survey data released by Ministry of Statistics and Program Implementation? So Ministry of Statistics and Program Implementation విడుదల చేసినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల నిరుద్యోగత రేటు ఎంత అని అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సార్లు నిరుద్యోగ రేటు గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగారు. ఎంత అంటే 5.4% అంట. త్రైమాసికంగా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2025. అదే జూలై మంత్ లో తీసుకుంటే ఎంత ఉంది, ఏంది ఇదంతా అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనమాట. నిరుద్యోగత రేటు. ఎంతమందికి ఉద్యోగాలు లేవు అని అర్థం అనమాట. సో జూలై మంత్ లో ఎంత పర్సెంట్ ఉంది నిరుద్యోగత రేటు అంటే 5.2% ఉంది. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసినటువంటి
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో మరియు నిరుద్యోగిత రేటు వంటి ముఖ్యమైన కార్మిక సూచీల ఈ సూచీలన్నింటినీ విడుదల చేసింది 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసిక కోసం విడుదల చేసినటువంటి బులెటిన్ లో. సో ఇది చాలా ఫస్ట్ రెండు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి ఏంటంటే 5.4% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు. జూలై మంత్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే 5.2%. ఇంకా ఏంటి అంటే గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల రేటు ఎంతగా గుర్తించారంటే 4.8% గా గుర్తించారు. పట్టణ ప్రాంత నిరుద్యోగిత రేటు ఎంతగా గుర్తించారంటే 6.8 గా గుర్తించారనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. విచ్ కంట్రీ ఇన్ ద WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ వాస్ డిక్లేర్డ్ ఫ్రీ ఆఫ్ రుబెల్లా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఆన్ August 18, 2025? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా ప్రాంతంలో 2025 ఆగస్టు 18న రుబెల్లా నుండి ప్రజారోగ్య సమస్యగా విముక్తి పొందిన దేశం ఏది అంటే నేపాల్ దేశం. ఇలాంటి క్వశ్చన్ ఒకటి మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అడిగారనమాట. సో ఏ దేశం అంటే నేపాల్ దేశం. ఎప్పుడు అంటే 2025 ఆగస్టు 18న ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని అంటే నేపాల్ ను ఏ ప్రజారోగ్య సమస్య నుండి విముక్తి చేసింది అంటే రుబెల్లా విముక్తి చెందినటువంటి ఏది నేపాల్ దేశం అనేటువంటిది అధికారికంగా గుర్తించబడింది. రుబెల్లాను ఇంకా ఏమంటారంటే జర్మన్ మీజల్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వైరల్ సంక్రమణ అంటే వైరస్ ద్వారా వస్తుంది అనమాట. దీనికి టీకా అనేటువంటిది ఉంది. ఇది గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరిలో ఉంటుంది, ఎవరికి నష్టాన్ని కలిగిస్తుంది అంటే పుట్టిన శిశువుల్లో దీనికి ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది కనుక వస్తే ఏది కాంగ్నెన్షియల్ రుబెల్లా సిండ్రోమ్ కనుక వస్తే పిల్లలలో చెవిటితనం, గుండె లోపాలు మరియు అభివృద్ధి లోపాలకు దారితీయడం జరుగుతుంది. సో అయితే నేపాల్ చాలా సంవత్సరాల నుండి దీనికి టీకా కార్యక్రమాలు అనేటువంటిది వ్యాధి పర్యవేక్షణ అవన్నీ చేస్తుందన్నమాట. దాని వల్లనే ఇప్పుడు నేపాల్లో రుబెల్లా నుండి ప్రజారోగ్య సమస్యగా విముక్తి చెందిన దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది గుర్తించడం జరిగింది. Which river recently proposed to be included under the National River Conservation Plan is known as the Dakshina Bhagirathi and holds religious significance for Sabarimala pilgrims? జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక కింద చేర్చి ప్రతిపాదన వచ్చినటువంటి దక్షిణ భగీరథిగా ప్రసిద్ధి చెందిన మరియు శబరిమల యాత్రికులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగినటువంటి నది ఏది అంటే పంబా నది అన్నమాట. సో కేరళలో పెరియార్ మరియు భరత్పూజ నదిల తర్వాత అతిపెద్ద పొడవైనదండి ఇది. సో కేరళలో 3వ పొడవైన నది ఏ నది అంటే పంబా నది అన్నమాట. ఈ నదిని జాతీయ నది సంరక్షణ ప్రణాళిక కింద చేర్చే ప్రతిపాదన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది దేశంలోని జాతీయ నది సంరక్షణ ప్రణాళిక దేశంలోని ప్రధాన నదులను రక్షించేందుకు చేపట్టినటువంటి బహుళ కోట్ల అంటే ప్రణాళిక అన్నమాట. ఇది ఎన్నో కోట్లతో ఈ ప్రణాళిక అనేటువంటి జరుగుతుంది. భారతదేశంలోని నదులను రక్షిస్తారనమాట. దీనిలో రక్షిస్తారంటే మౌలిక సదుపాయాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తారనమాట. దీనికి ఆ నదులు అంటే కాకుండా మెయింటెనెన్స్ అనేటువంటిది జరుగుతుంది. ఆ వాటర్ ని కూడా క్లీన్ గా ఉంచుతారనమాట. దేంట్లో అంటే జాతీయ నది సంరక్షణ ప్రణాళికలు. ఈ పంపా నదిని దక్షిణ భగీరథి లేదా కేరళ గంగగా ప్రసిద్ధి చెందడం జరుగుతాయి. సో జీకేలో గనక అడిగితే పంబా నది అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది అని చెప్పవచ్చు. దక్షిణ భగీరథిని ఏ నదిని పిలుస్తారు అంటే పంబా నది అని కూడా పిలుస్తారని చెప్పచ్చు అనమాట. కొన్ని ఇక్కడ జీకే కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ పంబా నది అనేటువంటిది శబరిమల ఆలయంలో ఆధ్యాత్మికంగా అనుసంధానమై ఉంటుంది. ఎందుకంటే శబరిమల యాత్రికులు ఆలయానికి వెళ్లే ముందు ఆ తర్వాత ఈ నదిలో పవిత్ర స్నానం చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నది అన్నమాట. ఈ నదిని త్రివేణి సంగమం అని కూడా పిలిచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 నదులు ఉన్నాయి. పంబ, అచంకోవిల్ మరియు మణిమల కలిసిన ప్రదేశంలో ఇది ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ నదిని జాతీయ నది సంరక్షణ ప్రణాళికల కింద చేర్చుతామో అప్పుడు ఈ నదిని ఏం చేస్తారంటే వారు పవిత్రను కాపాడడం అంటే నాణ్యతను మెరుగుపరచడం మరియు స్థిరమైన నిర్వహణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకోవాలంటే ఆ నదికి ఏమేమైతే అవసరమవుతాయో అన్ని కార్యక్రమాలను జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక అనేటువంటివి చేపట్టడం జరుగుతుంది.
Which city launched the world's first AI artificial powered passenger corridor that allows travelers to clear immigration in seconds without showing passports? ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించినటువంటి నగరం ఏది? ఇది ప్రయాణికులకు పాస్పోర్ట్ చూపకుండా కొన్ని సెకండ్లలో ఇమిగ్రేషన్ పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏది అది అంటే దుబాయ్ అండి. ఏ కార్యక్రమం కింద అంటే ట్రావెల్ వితౌట్ బార్డర్స్ కార్యక్రమం కింద. ఎక్కడ అంటే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించింది. ఇది ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ మరియు ముందుగా నమోదు చేసినటువంటి బయోమెట్రిక్ డేటా ఏంటి? మన ఫింగర్ ప్రింట్స్ వేస్తాం కదా, అది లేకపోతే కళ్ళతో అయినా సరే బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ప్రయాణికుల గుర్తింపును తక్షణమే ధృవీకరిస్తుంది. పాస్పోర్ట్ లేదా మానవీయతలకు అంటే మనుషుల తలెక్కువ అవసరం లేకుండా ఈ వ్యవస్థ ఎంతమందిని అంటే ఒకేసారి 10 మంది ప్రయాణికులను 14 సెకండ్లలో పంపగలంటే క్లియర్ చేయగలదు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ అంటే దుబాయ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి న్యూస్ లో అండి. రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి ఇవి. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏది అంటే లక్నో. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ AI ప్లస్ క్యాంపస్ బై బ్రిడ్జ్ ప్లాన్ ఎక్కడ ఏర్పాటు అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే స్టార్ట్ అవుతుంది అంటే ఉత్తరప్రదేశ్ లో. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద స్టాండర్డ్ AI ఇండెక్స్ లో? ఇండియా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 7th ర్యాంక్. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ AI చైల్డ్ బోర్న్? ఏ కంట్రీలో ప్రపంచంలోనే మొదటి AI చైల్డ్ ఎక్కడ పుట్టారు అంటే మెక్సికోలో. దేని ద్వారా అంటే IVF ఫర్టిలైజేషన్ ద్వారా. Which state has launched India's first AI-powered real-time forest alert? ఏ స్టేట్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ని ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ హౌ మెనీ కోర్స్ ఫర్ ఇండియన్ AI మిషన్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియన్ AI మిషన్ కోసం ఎన్ని కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అంటే 10,372 కోట్లు. What is the name of the AI literacy program launched in 2025 to empower women in digital inclusion, cybersecurity and safe online practices, especially targeting rural and semi-urban communities? ఏంటి? యశోద AI. In which village was India's first powered అంగన్వాడీ? ఎక్కడ స్టార్ట్ చేసండి ఫస్ట్ అంగన్వాడీ ఇండియాలో అంటే కొదమ్మ, మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. వెన్ ఈస్ ఇండియా సెట్ టు హోస్ట్ ద AI ఇంపాక్ట్ సెంటర్? AI ఇంపాక్ట్ సమ్మిట్. ఎప్పుడు భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ ను హోస్ట్ ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే February 2026 లో. సో ఇవి 1-liner క్వశ్చన్స్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అక్షయ్ ఊర్జా డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ August 20th to emphasize the significance of renewable energy. పునరుత్పాదక శక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న అక్షయ ఊర్జా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు రిసీవ్ ఇంటర్నేషనల్ CORSIA certification for converting used cooking oil into sustainable aviation fuel. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటిది భారతదేశంలోనే ఫస్ట్ కంపెనీ అన్నమాట. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ కోర్సియా సర్టిఫికేషన్ లో రిసీవ్ చేసింది. ఎందుకు ఇది సర్టిఫికేషన్ వచ్చింది అంటే కుకింగ్ అంటే రెస్టారెంట్ లో యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దానిని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ గా మార్చడానికి అనుమతి పొందింది. సో మార్చుతోంది కాబట్టి దీనికి సర్టిఫికేషన్ అనేటువంటిది లభించింది అనమాట. ఏ రిఫైనరీలో అంటే పానీపట్ రిఫైనరీలో. సో యాక్చువల్ గా ఏంది అంటే నార్మల్ గా ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది కదా, ఏరోప్లేన్ నడిపే ఫ్యూయల్, అందులో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని కలుపుతారనమాట. ఈ రెండు కలిస్తే ఏమంటారు దాన్ని అంటే బయోజెట్ ఫ్యూయల్ అంటారు. సో ఈ రకంగా కుకింగ్ ఆయిల్ ను సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ గా మార్చడానికి గాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కోర్షియా సర్టిఫికేషన్ అనేటువంటిది లభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ అంటే పానీపట్ రిఫైనరీలో. The Indian Army will host MIL Medicon 2025, an international conference on
physical and mental trauma in military settings at the Manekshaw Center in New Delhi. ఇండియన్ ఆర్మీ అనేటువంటిది ఫస్ట్ టైం మిల్ మెడికాన్ అనేటువంటి మిల్ అంటే ఎంఐఎల్ అంటే మిలిటరీ, మెడికాన్ అంటే మెడికల్ కి సంబంధించింది, కాన్ అంటే కాన్ఫరెన్స్ అన్నమాట. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. దేనికి సంబంధించింది అంటే ఆర్మీ వారికి కూడా చాలా ప్రెషర్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, మెంటల్ ట్రోమా నుంచి వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉంటుంది, అలాగన్నీ ఉంటుంది కదా. దానికి పరిష్కార మార్గాన్ని ఒక కాన్ఫరెన్స్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే మనీషా సెంటర్ లో, న్యూఢిల్లీలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే August 28 మరియు 29న. మమతా బెనర్జీ అనౌన్సెస్ శ్రమ శ్రీ స్కీమ్. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఏం చేశారు అంటే శ్రమ శ్రీ స్కీమ్ ను అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ ఏంటి అంటే ఎవరైతే బెంగాల్ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ అనేటువంటి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉంటారో పని కోసము, వారు గనక బెంగాల్కి గనక వెస్ట్ బెంగాల్కి గనక తిరిగి వస్తే వారికి 5,000 రూపీస్ అనేటువంటివి ఎయిడ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట, వేరే జాబ్ వాళ్ళు వెతుక్కునే వరకు. మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కార్మికులు అండి, వేరే రాష్ట్రాలకు వెళ్తారు కదా. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ తిరిగి బెంగాల్కి వస్తారో అప్పుడు వాళ్ళకి 5,000 అమౌంట్ అనేటువంటి మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ద ఫస్ట్ అట్లాంటిక్ హరికేన్ అంటే ఏంటంటే హరికేన్ అనేటువంటిది ఎక్కడ అంటే హరికేన్ ఏమంటే సులిగాలి అని కూడా అంటారు కదా. ఈ హరికేన్ దాని పేరు ఏం పేరు అంటే ఎరిన్ అన్నమాట. ఇది ఎక్కడ సంభవించింది అంటే అట్లాంటిక్ ఓషన్ లో, అది నియర్ కరీబియన్ ఐలాండ్స్ కి దగ్గరగా సంభవించడం జరుగుతుంది. ఎగ్జామ్ లో గనక హరికేన్ ఎరిన్ అనేటువంటిది ఎక్కడ సంభవించింది అంటే అట్లాంటిక్ ఓషన్ లో రావడం జరిగింది అనమాట. విన్సెంట్ కీమర్ ఓన్ ద క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్ 2025. విన్సెంట్ క్రీమర్ అనే అతను క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్ ను గెలవడం జరిగింది. ఇన్ బ్యాడ్మింటన్, ఇండియా షట్లర్ తన్మయ్ హేమంత్ క్లీన్చర్ ద ఉమెన్స్ సింగిల్స్ క్రౌన్ అట్ సేపియన్ ఇంటర్నేషనల్ 2025. సో బ్యాడ్మింటన్ లో ఇండియన్ షట్లర్ అయినటువంటి తన్యా హేమంత్ ఉమెన్స్ సింగిల్స్ లో క్రౌన్ సాధించడం జరిగింది. ఎక్కడ అంటే సైపన్ ఇంటర్నేషనల్ 2025. ఇది ఎక్కడ జరుగుతుందంటే నార్థన్ మరియానా ఐలాండ్స్ లో జరుగుతుంది. అంటే తను గెలవడం జరిగింది అనమాట ఉమెన్స్ సింగిల్స్ లో, విజేతగా నిలిచారు. మౌలి ఈస్ ద సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఇండియా. It is India's first all-women operated clean street food hub inaugurated in Kandivali, Mumbai on August 17. సో మౌలి అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ అండి. దేనికి సంబంధించింది అంటే క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఇండియా. ఇది ఇండియా భారతదేశంలోనే మొదటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళల చేత నిర్వహించబడేటువంటి క్లీన్ స్ట్రీట్ ఫుడ్. అంటే యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్ అనేటువంటి అంత హైజీన్ గా ఉండేదన్నమాట. కానీ ఈ మౌలి అనేటువంటిది మహిళల చేత నిర్వహించబడతారు కాబట్టి క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే కండీవలి, ముంబైలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కండీవలి, ముంబై ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ శ్రీ పీయూష్ గోయల్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో. సో మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలే దీన్ని చూస్తారనమాట. AU small finance banks becoming the first small finance bank in India to receive an in principle approval from the Reserve Bank of India to transition into a universal bank. సో AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేటువంటి ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. ఇది ఏమైందంటే అప్రూవల్ లభించింది RBI తో యూనివర్సల్ బ్యాంక్ గా. అంటే ఇది స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ నుండి యూనివర్సల్ బ్యాంక్ అంటే ఇప్పుడు డిపాజిట్స్ అంట, లావాదేవీలు అంట అన్ని చేయొచ్చు అనమాట. సో దీనిగా చేంజ్ అవుతుంది. ఎవరు అప్రూవల్ ఇచ్చారంటే RBI అనేటువంటిది అప్రూవల్ ఇవ్వడం జరిగింది, యూనివర్సల్ బ్యాంక్ గా చేంజ్ అయింది అనమాట. Microsoft leads the top brand 2025 global brands list with $1.06 trillion బ్రాండ్ వాల్యూ ఫాలోడ్ బై ఎన్విడియా అండ్ యాపిల్. సో మైక్రోసాఫ్ట్ అనేటువంటివి ఒక టాప్ బ్రాండ్ ఏ సంవత్సరం అంటే 2025 లో గ్లోబల్ బ్రాండ్స్ లిస్ట్ లో టాప్ లో నిలిచడం జరిగింది. ఏది మైక్రోసాఫ్ట్ అనేటువంటిది ఎంత వాల్యూతో అంటే 1.06 ట్రిలియన్ వాల్యూతో. తర్వాత స్థానంలో ఎవరున్నారంటే ఎన్విడియా ఉంది, ఆ తర్వాత స్థానంలో యాపిల్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఫస్ట్, ఎన్విడియా సెకండ్, థర్డ్ వచ్చి యాపిల్. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్ అండి. వన్యప్రాణుల నిరాల నిర్వహణ కోసం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోస్టల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ అంటే హాక్ వ్యవస్థను అమలు చేసినటువంటి 3వ భారతీయ రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. భారత ప్రధాని
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రారంభించిన ఉద్యోగ ప్రేరణ పథకం పేరు ఏమిటి అంటే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతోంది అంటే బొమ్మసంద్ర, బెంగళూరు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించిన వ్యూహాత్మక మరియు పవిత్ర ప్రదేశాలను రక్షించేందుకు రూపొందించిన బహుళ స్థాయి స్వదేశీ రక్షణ కార్యక్రమం పేరు ఏమిటి అంటే మిషన్ సుదర్శన్ చక్ర. 2025 ఆగస్టు 18న భారత రైల్వే మంత్రిత్వ శాఖ 70 మీటర్ల తొలగించగల సౌర ప్యానెల్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించింది అంటే బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ విధానం కింద మానవతా సహాయంగా 5 మెట్రిక్ టన్నుల బ్లాక్ ఐడ్ అలసందల విత్తనాలను పంపించే దేశం ఏది? భారతదేశం పంపింది. ఏ దేశానికి పంపింది అంటే ఫిజీ దేశానికి పంపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరు ఏమిటి అంటే శ్రీ శక్తి. ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద దీర్ఘకాలిక మానవ మిషన్లకు మద్దతుగా 2030 నాటికి చంద్రుడిపై నాసా ఏ రకమైన విద్యుత్ వనరులు ఏర్పాటు చేయాలని యోచిస్తుంది అంటే అణు రియాక్టర్. 2030 కామన్వెల్త్ గేమ్స్ ను నిర్వహించేందుకు భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిపాదించిన నగరం ఏది అంటే అహ్మదాబాద్. సంయుక్త రక్షణ స్థితిని మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే వార్షిక సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమిటి అంటే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 2025. సో ఇవి జియోగ్రఫీలోని జీకే నుంచి తీసుకోవడం జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? ఇండియా మరియు చైనా మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఏమంటారు అంటే మెక్మోహన్ లైన్. When and between which two cities did the first train run in India? ఈ 2 నగరాల మధ్య ఫస్ట్ ట్రైన్ అనేటువంటి రన్ అయింది అంటే 1853 ముంబై టు థానే. చాలా సార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారండి. వెన్ వాస్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ దాని ఎప్పుడు? 2019. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ఎంత ప్రపంచంలో ఏరియా వైజ్ గా ఇండియా ఏ స్థానంలో ఉందంటే 7th పొజిషన్ లో, 7th ర్యాంక్ లో ఉంది. వాట్ డు లాంగిట్యూడ్ అంటే రేఖాంశం, వాట్ డు లాంగిట్యూడ్ లైన్స్ డిటర్మైన్? రేఖాంశం అనేటువంటిది దేన్ని డిటర్మైన్ చేస్తాయంటే టైమ్ జోన్స్ ను కనుక్కోవచ్చు రేఖాంశాల ద్వారా. వాట్ ఈస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా దట్ టచెస్ ద బోర్డర్స్ ఆఫ్ 4 స్టేట్స్? భారతదేశంలో ఏ డిస్ట్రిక్ట్ అనేటువంటిది 4 స్టేట్స్ ని టచ్ చేస్తుంది అంటే సోన్భద్ర. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా డస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ త్రూ? ఎన్ని స్టేట్ల ద్వారా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది అండి? 8 స్టేట్స్ అనమాట. ఏవి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాం. విచ్ ఐలాండ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా శ్రీలంక మధ్య ఏ ఐలాండ్ అనేది ఉంది అంటే కచతీవు. విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పిక్ ఇన్ ఇండియా అంటే కంచన్జంగా. హైట్ ఎంత అంటే 8,586 మీటర్లు. ఇవాళ క్విజ్ క్వశ్చన్ ఇది. విచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ టూల్ డెవలప్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఈస్ డిసైడెడ్ టు ఆటోమేటికలీ జనరేట్ స్ట్రక్చర్డ్ మినిట్స్ ఆఫ్ గ్రామ సభ మీటింగ్స్? గ్రామ సభ సమావేశాల నుండి స్వయంచాలకంగా రూపొందించిన సమావేశ వివరాలను రూపొందించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఏ ఆధారిత సాధనం ఇది? ఇది ఆల్రెడీ మనము మన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఆ కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.